ముంబై నటి ఎపిసోడ్ ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలు, అనేక ఆరోపణలు ఏకంగా సీనియర్ ఐపీఎస్లనే టచ్ చేసిన ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే నటి జత్వానిని 3 గంటల పాటు విచారించారు అధికారులు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మరి 3 గంటల విచారణలో పోలీసులకు వచ్చిన క్లారిటీ ఏంటి? జత్వాని పోలీసులకిచ్చిన ఆధారాలేంటి? ఎవరి పేర్లను ఆమె బయటపెట్టారు? ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొందరు సీనియర్ ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబై నుండి విజయవాడ వచ్చి సిపికి ఫిర్యాదు చేసి విచారణకు హాజరయ్యారు జత్వాని. విజయవాడ సిపి ఆఫీస్లో జత్వానిని 3 గంటల పాటు విచారించారు అధికారులు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆమె తల్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో జత్వాని కీలక విషయాలు వెల్లడించారు. ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్స్ ను పోలీసులకు సమర్పించారామె. పోలీసుల విచారణ అనంతరం జత్వాని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు రావాలి, తనపై అక్రమ కేసులు పెట్టిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు. పలువురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అందజేశానన్నారు. ఇక జత్వానిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరపు లాయర్. 41A నోటీసులు ఇచ్చే కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందని చెప్పారు. జత్వాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. మొత్తంగా జత్వాని కేసు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసులు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరి చూడాలి ఈ కేసు ఎలా ముందుకెళ్తోందో, ఇంకెంతమంది బయటకొస్తారో.